చందమామ కథ పాలక లక్షణం. చంద్రపురి జమీందారు వద్ద కేశవస్వామి అనే దివాను ఎంతో కాలంగా పనిచేస్తున్నాడు. ఆయన వృద్ధాప్యం వల్ల పనిభారం మొయ్యలేకపోతున్నాడని జమీందారు ఆయనకు అనుభవం ఉన్న సహాయకుణ్ణి ఒకరిని నియమించదలిచాడు. ఈ సంగతి విన్న రామభద్రుడు, శివచంద్రుడు అనేవాళ్ళు జమీందారును కలుసుకున్నారు. జమీందారు వాళ్ళల్లో తనకు నచ్చిన ఒకరిని ఎంపిక చేసుకోమని దివానుకు చెప్పాడు. దివాను కేశవస్వామి ముందుగా రామభద్రుని పిలిచి, దివానం నడపటంలో రకరకాల సమస్యలు ఎదురవుతుంటాయి. ఒక సమస్యకు మరొక దానికి పోలికే ఉండదు. అంతేకాక ఒక సమయంలో ఒక సమస్యను పరిష్కరించిన తీరు మరొక సమయంలో అదే రకం సమస్యను పరిష్కరించేందుకు పనికిరాదు అన్నాడు. అందుకు రామభద్రుడు, అయ్యా, లోగడ నేను దివానాలలో పనిచేసి ఎంతో అనుభవం గడించిన వాణ్ణి అన్నాడు. దానికి కేశవస్వామి, ఒక దివానంలో పనిచేసి గడించిన అనుభవం మరొక దివానం పనికి ఎంతవరకు ఉపకరిస్తుందో నాకు తెలీదు. సరే, ఈ దివానం గురించి చెబుతున్నాను. ఇక్కడ ఎన్నో పనులు పేరుకుపోయి ఉన్నవి. అంతేకాక అవి ఎన్నో జటిలమైన సమస్యలతో ముడిపడి ఉన్నవి. అంతా ఒక క్రమ పద్ధతిలో పెట్టడానికి నీదంటూ ఒక ప్రత్యేకమైన ఆలోచన ధోరణి ఏమైనా ఉన్నదా అని అడిగాడు. నేను పరిష్కరించవలసిన ప్రతి సమస్యను క్షుణ్ణంగా పరిశీలించి దీనికి సరైన సమాధానం ఇది అని ఒక నిర్ణయానికి వచ్చిన తర్వాతే పనికి పూనుకుంటాను. అందువల్ల పనులన్నీ అనుకున్న పద్ధతిలో జరిపించడానికి నాకు ఎటువంటి ఆటంకాలు ఉండవు అన్నాడు రామభద్రుడు. తరువాత దివాను శివచంద్రుని పిలిచి రామభద్రుని అడిగినట్టే అడిగాడు. అందుకు శివచంద్రుడు, నేను ఏదైనా ఒక సమస్యను పరిష్కరించే ముందు దానికి సంబంధించిన కొన్ని సరైన ప్రశ్నలు తయారు చేస్తాను. వాటికి తృప్తికరమైన సమాధానాలు దొరికిన తర్వాతే కార్యక్రమం చేపడతాను అన్నాడు. ఇలా ఇద్దరి సమాధానాలు విన్న తర్వాత దివాను కేశవస్వామి జమీందారు దగ్గరకు వెళ్ళాడు. ఇద్దరూ తెలివిమంతుల్లా కనిపించారు. మీకు సహాయకుడిని నియమించుకోవటం కొంత కష్టసాధ్యమవుతున్నట్టుంది అన్నాడు జమీందారు దివానుతో. అయ్యా, అలాంటిదేం లేదు. తమరు శివచంద్రుడికి ఉద్యోగం ఇవ్వవచ్చు అన్నాడు దివాను. మీరు శివచంద్రుడిని ఎన్నిక చేయడానికి ఏదైనా ప్రత్యేక కారణం ఉన్నదా అని జమీందారు దివానుని అడిగాడు. కారణం ఉన్నది. ఒక పనిని చేపట్టినప్పుడు అందులో ఎదురయ్యే సాధక బాధకాలన్నీ వితర్కించుకొని ప్రశ్నలను బట్టి సమాధానాలు వెతకటం సమర్థుడైన పాలకుడి లక్షణం. మనలో మనం ముందు సరైన ప్రశ్నలు వేసుకోగలిగితే వాటికి సమాధానాలు కనుక్కోవటం ఏమంత కష్టం కాదు. శివచంద్రుడిలో ఈ లక్షణాలు ఉండటం వల్లనే అతడి పదవికి అర్హుడని నేను భావిస్తున్నాను అన్నాడు దివాను. జమీందారు దివాను జవాబుకు తృప్తిపడి శివచంద్రుణ్ణి అతడికి సహాయకుడిగా నియమించాడు. రహస్యం. రామాపురానికి కట్టుబట్టలతో వచ్చిన రమణయ్య ఏడాది తిరగకుండా ఎకరం పొలం సంపాదించాడు. మరో 4 ఏళ్లకు ఆ గ్రామంలో ఉన్న ధనికుల్లో ఒకడనిపించుకున్నాడు. అదే గ్రామంలో ఉండే రాజయ్యకు రమణయ్య ఇంత త్వరగా ఎలా ధనికుడు కాగలిగాడో ఎంత ఆలోచించినా అంతుపట్టలేదు. ఆ రహస్యం ఏమిటో అతన్ని అడిగి తెలుసుకుందామని రాజయ్య ఒకనాటి చీకటి పడుతున్న వేళ రమణయ్య ఇంటికి వెళ్ళాడు. ఆ సమయంలో రమణయ్య ఒక చిన్న దీపపు బుడ్డి వెలిగించి గూట్లో పెడుతున్నాడు. ఆయన రాజయ్యను చూస్తూనే ఆదరంగా పలకరించి, ఏదో పని మీద వచ్చినట్టుంది అన్నాడు. మరేమంత పెద్ద పని కాదు అంటూ రాజయ్య వచ్చిన పని చెప్పి, ఒకే గ్రామం వాళ్ళం కదా, ఆ రహస్యం ఏమిటో నాకు చెప్పకూడదా అని అడిగాడు. ఇందులో రహస్యం ఏముంది అంటూ రమణయ్య ఒక చిన్న చాప తెచ్చి వేసి రాజయ్యను కూర్చోమని తాను వెళ్ళి దీపపు బుడ్డి ఆర్పి వచ్చి రాజయ్య పక్కన కూర్చున్నాడు. రాజయ్య ఆశ్చర్యంగా, వెలుగుతున్న దీపం ఆర్పేసి వచ్చారు, అలా ఎందుకు చేశారో ముందు కాస్త చెప్పండి అన్నాడు. రమణయ్య తాపీగా, మనం ఇలా తీరిగ్గా కూర్చుని మాట్లాడుకోవడానికి కూడా ఆ బుడ్డీలోని చమురు ఖర్చు చేయాలంటారా అని అడిగాడు. అది వింటూనే రాజయ్య చటుక్కుని లేచి, మరి నేను వెళ్ళొస్తా అన్నాడు. ఏదో రహస్యం తెలుసుకోవాలని వచ్చారు కదా అన్నాడు రమణయ్య. ఆ రహస్యం
మీ నోటమ్మట వినక్కర్లేకుండానే నేను గ్రహించాను అన్నాడు రాజయ్య వెళ్ళిపోతూ. కథ సమాప్తం. ఇక ఈ కథ మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరెన్నో తెలుగు చిట్టిపొట్టి కథల కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.